తెలంగాణ ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నెలకు పైగా గడిచినప్పటికీ యూనివర్సిటీ అభివృద్ధికి ప్రకటించిన 1000 కోట్ల రూపాయల్లో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి నాకారం ప్రశాంత్ తీవ్రంగా మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీకి ప్రకటించిన 1000 కోట్ల నిధులు ఎక్కడా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ప్రశ్నించారు. ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించి ఉస్మానియా యూనివర్సిటీకి ప్రకటించిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు శాపంగా మారింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పటికైనా మేము రేవంత్ రెడ్డి గారికి చేస్తా ఉన్నాం, నువ్వు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిపోయినావు, నువ్వు ఏ రకంగా ఎప్పుడు విడుదల చేస్తావు? ఒక చెల్లని చెక్కు మాత్రమే, ఒక జీవో మాత్రమే ఇచ్చిపోయాడు. ఇంతవరకు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి ఒక చిల్లి గవ్వ ఇవ్వలేదని మళ్ళీ మేము ఒక మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం, ఈ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా దయచేసి మా పేద విద్యార్థులను ఒక్కసారి చూడండి. ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, ఏం సోకాయానికి నాకు అర్థం కాదు. ఓన్లీ ప్రైవేటు ప్రోగ్రాంలకు మాత్రం నువ్వు జేబుల కత్తెర పెట్టుకొని వాళ్ళ తన కమిషన్లు తీసుకొని ప్రైవేటు మొన్న ఓడియన్ థియేటర్ కానీ మొన్న ప్రైవేట్ హాస్పిటల్ కానీ డిసెంబర్ 2 తారీఖు జరిగినప్పుడు సర్వం సిద్ధం అనే కార్యక్రమంలో ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. సమాజానికి విద్య సమస్య కాదు, నాటమైన విద్య సమస్య. ఇవాళ ఇంజనీర్లకు కొలవలేరు, సర్టిఫికెట్లు ఉన్న ఇంజనీర్లు ఉన్నారు, కానీ వాళ్ళకి అవసరమైన నైపుణ్యం లేదు. అందుకే క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్స్ ఇవాళ విద్యార్థులకు ఇవ్వాలి అని నాటమైన విద్య కోసం, సాంకేతిక నైపుణ్యం కోసం ఈరోజు మనము కష్టపడాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఉన్న మిత్రులారా, చూశారు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడిన సందర్భం మేము అదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అడుగుతా ఉన్నాం. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున రేవంత్ రెడ్డి గారికి మేము ప్రశ్నిస్తా ఉన్నాం, అయ్యా నువ్వు క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటున్నావు కదా, ఎన్నో గురుకులాల్లో మూతలు పడే పరిస్థితి ఏర్పడింది, ఎన్నో గురుకులాల్లో ఎన్నో విద్యార్థులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, తెలంగాణలో విద్యాశాఖకు అవిద్యావంతుడు మంత్రిగా ఉండడం వల్ల రాష్ట్రానికి ఈ గతి పడుతుందని మేము మరొకసారి తెలియజేస్తా ఉన్నాం.